या कुन्देन्दु तुषारहार वरदा या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరంలో మే నెలలో మీనరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మే నెల లోపల మీనరాశి జాతకులకి సూర్యుడు 2, 3వ స్థానాలలో సంచరిస్తున్నాడు. మొదటి 2 వారాలు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. 3, 4 వారాలలో 3వ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇది కొంత అనుకూలంగా ఉంటుంది. ఇక అంగారకుడు జన్మస్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు జన్మ ద్వితీయ స్థానములలో అనుకూలంగా ఉన్నాడు. గురువు 3వ స్థానంలోకి ప్రవేశించాడు. మే 1వ తారీఖు నుండి ప్రతికూలంగా ఉన్నాడు. బాధక స్థానంలోకి ఎంటర్ అయ్యాడు. కాబట్టి గురు ప్రభావం బాగా ఉంది. ఇక శుక్రుడు 2, 3 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు ద్వాదశ స్థానంలో ఏల్నాడు శని ప్రభావం ఉంది. ఇక రాహువు జన్మస్థానంలో ఉన్నాడు. కేతువు 7వ స్థానంలో ఉన్నాడు. ఈ 2 గ్రహాలు కూడాను రాహు కేతువులు ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహాలు ఉన్నాయి ఈ మే నెల లోపల. ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే మీనరాశి వారికి ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది. బుధుడు, శుక్రుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగానే ఉన్నాయి. కనుక కొంత జాగ్రత్తగా ఆచితూచి సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం బాగా అవసరము. 1, 2 వారాలలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. నిర్లక్ష్యం చేయకూడదు. పని భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా ఆహారం పైన కానివ్వండి, ఆరోగ్యం పైన కానివ్వండి, అశ్రద్ధ, నిర్లక్ష్యం కనబరిచేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. కనుక దానిపై శ్రద్ధ చూపండి. 3, 4 వారాలలో కొంత అనుకూలంగా ఉంది. వ్యాపారము నిరాటంకంగా కొనసాగుతుంది. చేసే వ్యాపారం మట్టుకు ఇబ్బంది లేదు. వ్యాపారం బాగానే ఉంటుంది. క్రయ విక్రయాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. అయితే ద్వాదశ స్థానంలో శని మూలకంగా అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు రావడము, తద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం మటుకు ఉన్నది. కనుక మీరు ఖర్చులను నియంత్రించుకోవడానికై ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఖర్చులు ఫోర్స్డ్గా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే దాన్ని అధిగమించడానికి మానవ ప్రయత్నంగా మనం ఏం చేయాలి? కొన్ని నియంత్రణను పాటించాలి. ఖర్చులు నియంత్రించుకోండి. ఒక ప్రణాళిక ప్రకారంగా ఖర్చులను చేయండి. తద్వారా కొంతవరకు మీకు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు ముఖ్యంగా స్వయంగా చేసుకున్నటువంటి వ్యాపారం బాగానే నడుస్తుంది. కానీ పార్ట్నర్స్తో చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో అందులో కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అన్యోన్యత లేకపోవడము, పార్ట్నర్స్ మధ్యన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం కావడము, టైమ్లీ డిసిషన్స్ తీసుకోకపోవడం మూలకంగా మనకు వ్యాపారము నష్టంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. ఇక కోర్టు కేసులలో కొంత ఊరట మట్టుకు లభిస్తుంది. గతం నుండి చాలా రోజుల నుంచి కేసుల బారిన ఉన్నటువంటి వారికి ఈ మాసంలో కోర్టు విషయంలో కొంత అనుకూలమైనటువంటి నిర్ణయాలు కనబడుతున్నాయి. కళాకారులకు బాగా కలిసి వస్తుంది. కళాకారులు, సంగీత సాహిత్యవేత్తలు, పత్రికా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. సాహిత్యవేత్తలకు అవార్డులు, రివార్డులు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక సాహిత్యవేత్తలు కొంత సంతృప్తిగానే ఉంటారు. అయితే బంధువర్గంతో, ఆత్మీయులతో మట్టుకు మనస్పర్ధలు, కలహాలు కనబడుతున్నాయి. తద్వారా మానసికంగా కొంత కృంగిపోయేటువంటి అవకాశం ఉంది. కనుక కొంత జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు
తమ వద్ద పనిచేస్తున్నటువంటి వారితో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక వారితో కూడాను మీరు జాగ్రత్తగా ఉండాలి. వాహన మూలకంగా ఖర్చులు, భూముల తగాదాలు, ప్లాట్లు కొనడం మూలకంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశం బాగా ఉంది కనుక ద్విగుణీకృతమైనటువంటి ఎఫర్ట్స్ పెట్టండి. ప్రారంభించేటువంటి సమయంలోనే ఆ విషయం గురించి కూలంకషంగా చర్చించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక విద్యార్థులు శ్రమించాలి. విద్యార్థులకు గురు భగవానుడి యొక్క అనుకూలత తక్కువగా ఉంది. శనీశ్వరుడు బాగా ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ఆర్థికపరమైన సపోర్టు లేదు, అనుకూలత లేదు. అయినప్పటికీ ఇంటి వాతావరణం కొంత సపోర్టింగ్గా ఉంది కనుక మీరు కొంత శ్రమించినట్టయితే విద్య ముందుకు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి మాసాంతంలో శుభవార్త వింటారు. అంటే ఈ నెల ఆఖరు లోపల ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి తాత్కాలికంగా ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. సంపాదన ప్రారంభమవుతుంది. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఆలస్యము, వృధా ఖర్చులు ఎన్ని ఉన్నప్పటికీ కొంత వివాహాది శుభకార్యాల ప్రయత్నాలలో మట్టుకు ముందుకు సాగుతాయి. ఈ విధంగా మీనరాశి వారికి ఎక్కువగా ప్రతికూల ఫలితాలే గోచరిస్తున్నాయి కనుక బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అయితే ముఖ్యంగా బాధక స్థానంలోకి గురువు ప్రవేశించినాడు మే 1 నుండి. కనుక గురు భగవానుడి యొక్క అనుగ్రహం కొరకై మాతాపితృలను సేవించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. సద్గురువులను సందర్శించుకోండి. ఇక శనీశ్వరుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. అనవసరమైనటువంటి ఖర్చులు, ఫోర్స్డ్గా మీరు ఖర్చులు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. భూముల విషయంలో తగాదాలే రావడము, వాహనముల విషయంలో ఫోర్స్డ్గా మనకు రిపేర్లు ముందుకు రావడము, ఇలాంటివి కనబడుతున్నాయి కనుక వాటి నుండి మీరు అధిగమించడానికి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించుకోండి. తద్వారా మీకు బాగా కలిసి వస్తుంది. రాహు కేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు. ముఖ్యమైనటువంటి గ్రహాలు. జన్మస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి ఆలోచనలకు తావివ్వకుండా ఉండండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంలో ఉన్నటువంటి ఆ దుర్గామాతను కొలవండి. తద్వారా మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. విఘ్నేశ్వర స్వామిని కొలవండి, విఘ్నాలు రాకుండా ఉంటాయి. ఇవి ప్రతినిత్యము చేసినట్టయితే తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.